హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాం. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాदी పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనము 13వ అధ్యాయము చర్చిస్తున్నాము. ఇంకా 13వ అధ్యాయంలో పోయిన క్లాస్లో మనం సమరీ చూసామన్నమాట. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న, అందులో 6 భాగాలు ఏవైతే ఉన్నాయో ప్రకృతి, పురుష, క్షేత్ర, క్షేత్రజ్ఞ, జ్ఞానం, జ్ఞేయం, ఇవన్నింటి గురించి ఒక సంక్షిప్త రూపంలో మొత్తం అంతా మనం చూసాము. సో ఇప్పుడు మనం శ్లోక వైస్ ముందుకెళ్దాము. ఏ విధంగా భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేది మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ శ్లోకం చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రైస్ చేయొచ్చు. దాని శ్లోకము అనువాదము రెండు చదవాల్సిందిగా నివేదన. ఎవరైనా ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ, నేను ట్రై మాధురి మాత హరే విల్ కృష్ణ రీడ్. ఎస్ ప్రభుజీ. చదవండి మాత, స్క్రీన్ మీద ఉంది. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ప్రణం. హరే కృష్ణ దండోత్పన్నం. అర్జున ఉవాచ ప్రకృతి పురుషం చైవ క్షేత్రజ్ఞమేవ చ ఎతతద్వేదిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యాభిధాయతే ఎతతత్ యో వేత్తి తం ప్రాప్తో క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. అనువాదము. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ప్రకృతి మరియు పురుషుని భోక్త గురించి క్షేత్రము మరియు క్షేత్రమును తెలిసిన వాని గురించి జ్ఞానము మరియు జ్ఞాన విషయము గురించి నేను కోరుచున్నాను. శ్రీ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ దేహము క్షేత్రమని చెప్పబడుతున్నది. ఈ దేహము తెలిసిన వాడే క్షేత్రజ్ఞుడిగా చెప్పబడతాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో అగైన్ మనకు ఆల్రెడీ తెలుసు, ఈ శ్లోకంలో అర్జునుడు 6 ప్రశ్నలు అడిగారు. ఇంకా శ్రీ భగవానువాచ, ఇదే శ్లోకంలో అంటే ఫస్ట్ 2 శ్లోకాలు ఇవి. ఇందులో ఆల్రెడీ కృష్ణుడు క్షేత్ర మరియు క్షేత్రజ్ఞ గురించి ఆన్సర్ ఇచ్చారనమాట. సో మీరు చూస్తే క్షేత్ర ఇంకా క్షేత్రజ్ఞ గురించి డిఫరెన్స్ మనం ఆల్రెడీ నిన్నటి క్లాస్లో చర్చించాం. ఎవరైనా చెప్పగలుగుతారా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్షేత్ర అండ్ క్షేత్రజ్ఞ? హరే కృష్ణ ప్రభుజీ, నేను ట్రై హరే చేస్తాను కృష్ణ, ప్రభు. చెప్పండి. క్షేత్ర ఇస్ ద బాడీ అండ్ క్షేత్రజ్ఞ ఇస్ ద నోయర్ ఆఫ్ ద బాడీ. విచ్ మీన్స్ ద సోల్, కరెక్ట్? ఎస్, యా, ఓకే. క్షేత్ర అంటే శరీరము, ఎస్ ప్రభు. క్షేత్ర అంటే శరీరము. ఇంకా క్షేత్రజ్ఞ అంటే ఆత్మ. ఎందుకు? జీవాత్మ కూడా ప్రభుజీ, జీవాత్మ. సో క్షేత్రజ్ఞ అంటే 2 మీనింగ్స్ ఉన్నాయి దానికి. ఒకటి ఆత్మ, రెండోది పరమాత్మ కూడా. ఎందుకంటే ఆత్మ పరమాత్మ ఇద్దరికీ క్షేత్రం గురించి తెలుసు, మనం చర్చించాము. ఇప్పుడు ఇంకా కొంచెం డీప్గా మనం చూస్తామన్నమాట. సో అందుకనే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం అభిధీయతే అని చెప్పారు. ఇదం శరీరం కౌంతేయ, ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు కౌంతేయ అని కృష్ణుడు చాలా చాలా క్లియర్గా చెప్పారు. సో
దాని అర్థం ఏంటి? క్షేత్రము క్షేత్రజ్ఞ అంటే శరీరము ఆత్మ వేరు అని తెలిసిపోతుంది. అవునా? ఈ రెండు ఎప్పుడు ఒకటి కాదు. జనరల్గా మన మోడర్న్ సైన్స్ ఎడ్యుకేషన్ మనం ఎంత ఎదిగాము సైంటిఫిక్గా, కానీ ఒక బేసిక్ ఫండమెంటల్ తెలియదు. ఏంటది? ఆత్మ శరీరం రెండు వేరు అనేది. ఎంత బేసిక్ చూడండి ఇది. ఇంకా కృష్ణుడు దానితోనే స్టార్ట్ చేస్తున్నారు. ఇది మొట్టమొదటిసారిగా చెప్పలేదు. మొట్టమొదటిసారిగా 2వ అధ్యాయంలోనే చెప్పేశారు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. అక్కడే క్షేత్ర క్షేత్రజ్ఞ ఇద్దరు వేరని చెప్పేశారు కృష్ణుడు. దేహి దేహ ఇద్దరు వేరు, శరీరము ఆత్మ వేరు అనే విషయం. ఉం? సో ఆ విధంగా ఆ, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆధ్యాత్మిక జీవితంలో ఈ ఫండమెంటల్ తెలుసుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్. సో జీవాత్మకి ఒక క్షేత్రం ఇవ్వబడుతుంది, అంటే జీవాత్మకి ఒక శరీరం ఇవ్వబడుతుంది. అవునా? సో మరి క్షేత్రం ఎలా వస్తుందండి? జనరల్గా అందరూ కూడా వారి వారి బడ్జెట్ని పట్టుకొని క్షేత్రాలు చూస్ చేసుకుంటారు. అవునా? మీరుండే ఇల్లు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్షేత్రం అనుకుంటే, మీరు 2 BHKలో ఉంటారా, ఇండిపెండెంట్లో ఉంటారా, గుడిసెలో ఉంటారా, లేకపోతే రాజభవనంలో ఉంటారా? ఇది ఎలా ఏర్పడుతుంది? మీ దగ్గర ఉండే బడ్జెట్ పట్టి. బడ్జెట్ ఉంటే మంచి పెద్ద ఇంట్లో ఉండొచ్చు, బడ్జెట్ లేని వాళ్ళు గుడిసెలో ఉంటారు, చిన్న ఇంట్లో ఉంటారు. అదేవిధంగా ఈ లోకంలో ఎలాగైతే ఒక క్షేత్రం కొనాలంటే మనకు బడ్జెట్ కావాలనో, ఈ శరీరం కూడా ఒక బడ్జెట్తోనే వస్తుంది. దాన్ని కార్మిక్ బడ్జెట్ అంటారు. కార్మిక్ బడ్జెట్ అంటే మన కర్మని బట్టి వస్తుంది. మంచి కర్మ ఉంటే మంచి క్షేత్రం దక్కుతుంది. ఇంకా చెడు కర్మ ఉంటే చాలా చాలా చెడు క్షేత్రము దక్కుతుంది. చెడు క్షేత్రం అంటే ఆ క్షేత్రంలో ఉన్నందువల్ల దుఃఖాలకి పాలవుతాం మనం. అవునా? ఇప్పుడు చాలా చాలా మంచి పని చేసి సజ్జనుడిగా ఉండేటటువంటి వాడికి గవర్నమెంట్ మంచిగా ఉండనిస్తుంది, మంచి క్షేత్రము, ఇంట్లో ఉన్నాడు హాయిగా. కానీ నియమాలను బ్రేక్ చేసిన వాళ్ళని వేరే క్షేత్రంలో వేస్తారు, దాన్ని జైలు అంటారు. ఆ జైలు అనే క్షేత్రం మంచి క్షేత్రము కాదు. ఆ క్షేత్రంలో దుఃఖానికి గురవుతారనమాట. అవునా? సో ఆ రకంగా చూస్తే జీవాత్మలందరూ కూడా జైల్ అనే క్షేత్రంలో ఉన్నారు, అంటే భౌతిక జగత్తులో ఉన్నారు, ఈ భౌతిక శరీరం లోపల ఉన్నారు. సో భేదము చాలా చాలా క్లియర్గా ఉంది. ఎందుకు ఇచ్చారు క్షేత్రము జీవాత్మకి? ఎందుకంటే జీవాత్మకి ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేయాలనే ఒక మెంటాలిటీని పూర్తి చేయడానికి క్షేత్రం కావాలి అంటారు కదా. ఈ లోకంలో కూడా వి వాంట్ అవర్ ప్రైవేట్ స్పేస్ జనాలు అంటారు చూడండి. మాకు కూడా మా స్పేస్ కావాలండి. అవునా? దాని అర్థం ఏంటి? అదేవిధంగా జీవాత్మకు కూడా ఏంటంటే నాకు కూడా ఒక సెపరేట్ ఏరియా లేకపోతే ప్లేస్ కావాలి, ఎక్కడైతే నా శక్తిని నేను ప్రదర్శించగలుగుతానో అక్కడ నేనే స్వామిని అవుతాను. అరే ఆధ్యాత్మిక జగత్తులో మీరే స్వామి, సో నేను కూడా అవ్వడానికి ప్రయత్నిస్తాను. సో ఆ విధంగా జీవాత్మకి సెపరేట్ క్షేత్రం ఇవ్వబడింది. ఆ క్షేత్రంలో అదేదైతే ఓవర్ యాక్షన్ చేయాలనుకుంటుందో జీవాత్మ అది చేయొచ్చు ఇక్కడికి వచ్చి. అందుకనే క్షేత్రం ఇవ్వబడింది. క్షేత్రం దేనికోసం ఇచ్చారు? జీవాత్మ యొక్క కంట్రోల్ చేయాలని, ఎంజాయ్ చేయాలనే మెంటాలిటీని పూర్తి చేయడానికి క్షేత్రము ఇవ్వబడింది. అవునా? అలా ఇప్పుడు చూడండి, ఆ, ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, చిన్న పిల్లోడు కూడా ఉంటాడు. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ పనులు నడుస్తున్నాయి అనుకోండి, పిల్లోడు కూడా అంటాడు నేను కూడా చేస్తా అని. వాడికి ఇస్తామా? లేదు. వాడి కోసం వేరే క్షేత్రం ఇస్తారు. వెనకాల, ఇంటి వెనకాల చిన్నగా చిన్న చిన్న ఇటుకలు, కొంచెం సిమెంట్ ఆడుకునేటటువంటి ఉంటాయి చూడండి, ఆ వస్తువులు ఇస్తాం, అందులో నువ్వు చేసుకో వెనకాల. ఆ విధంగా, రైట్? అదేవిధంగా జీవాత్మలందరూ కూడా భగవంతుడు ఈ భౌతిక జగత్తు సృష్టించింది దానికోసం. ఎవరికైతే ఇలా బ్యాక్ యార్డ్లో ఆడుకోవాలని కోరుకుందో వాళ్ళని ఇక్కడ మంచి పంపారనమాట. సో అసలైన ఇంటి నుంచి మనం బ్యాక్ యార్డ్కి వచ్చేసాం, రైట్? సో ఆ విధంగా ఈ క్షేత్రము ఇవ్వబడింది. ఇంకోటి, క్షేత్రము శాశ్వతమా, క్షేత్రజ్ఞుడు శాశ్వతమా? ఎవరు చెప్తారు? క్షేత్రజ్ఞుడండి. క్షేత్రజ్ఞుడు శాశ్వతం ప్రభు. క్షేత్రజ్ఞుడు శాశ్వతం. దాని అర్థం ఏంటి? క్షేత్రం ఆత్మకు అనేది చెందినది. తాత్కాలికం. క్షేత్రం అనేది తాత్కాలికం. జస్ట్ లైక్ రెంటెడ్ హౌస్. 2 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాము, 3 సంవత్సరాలు వాసవి కాలనీలో ఉన్నాము, 4 సంవత్సరాలు బాలాపూర్లో ఉన్నాము, ఎక్సెట్రా ఎక్సెట్రా. దిస్ ఈజ్ ఆల్ రెంటెడ్. సొంత ఇల్లు లేదు. అంటే మనిషి అయినా ఒకరే, ఆయన ఇండ్లు మార్చుతున్నాడు. మనిషి ఒకరే, డ్రెస్సులు మారుస్తున్నాడు. అదేవిధంగా ఆత్మ అదే,
దేహం మారుతుంది, క్షేత్రం మారుతుంది. సో ఈ యొక్క తేడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకని కృష్ణుడు దేహినేస్మిన్లో ఉదాహరణ ఇచ్చారు ఈ పాయింట్ని తెలియజేయడానికి. కౌమారం, యవ్వనం, జరా, ఈ యొక్క జీవితంలో కూడా శరీరపు 3 దశలు ఉంటాయి. 3 దశలలో శరీరం మారుతుంది, అయినా కానీ ఆత్మకు మార్పు లేదు. అని చాలా చాలా క్లియర్గా చెప్పారు. ఇంకా వ్యక్తి అదే, పైన ఉండే ఆవరణ మారుతుంది అనే ఒక విషయాన్ని చెప్పడానికి ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. ఇంకోటి ఏం ఉదాహరణ? బట్టల ఉదాహరణ ఇచ్చారు. వాసాంసి జీర్ణాని యథా విహాయ, ఆ శ్లోకం చెప్పారు. ఎక్కడైతే వాసహ అంటే డ్రెస్, ఈ డ్రెస్తో పోల్చారు. డ్రెస్ మారుతుంటుంది, అవునా? ఇవాళ నేను ఈ కుర్తా వేసుకున్నాను, రేపు బ్లూ కుర్తా వేసుకుంటాను. వ్యక్తి అదే, క్షేత్రం మారుతుంది. సో లెసన్ ఏంటి ఇక్కడ? క్షేత్రం పట్ల ఆసక్తి ఉండకూడదు. దట్ ఈస్ ద లెసన్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ హియర్. సో క్షేత్రం అంటే మన శరీరమే ఉండొచ్చు, మన ఇల్లే ఉండొచ్చు, ఇంకా మన పొలమే ఉండొచ్చు, మన ల్యాండే ఉండొచ్చు, మన ఊరే ఉండొచ్చు, మన కమ్యూనిటీ ఉండొచ్చు, మన ఫ్యామిలీ ఉండొచ్చు. ఇదంతా కూడా క్షేత్రం. క్షేత్రం స్టార్ట్ అయ్యేది శరీరం నుండి, కానీ ఎక్స్పాండ్ అవుతుంది ఫుల్ లోకానికి, అవునా కదా? ఇదంతా కూడా నా క్షేత్రం అని ఫీలింగ్ వస్తుంది. నా ఇల్లు, నా ఫ్యామిలీ, నా 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 జనస్య మోహోయం అహం మమేతి, ఆ, అహం మమ, మీ అండ్ మైండ్ మెంటాలిటీ. క్షేత్రం ఎక్స్పాండ్ అవుతుంది. ఇటువంటి క్షేత్రం పట్ల ఎటువంటి ఆసక్తి మనకి ఉండకూడదు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా ఆసక్తి ఉంటే మనము దుఃఖానికి గురి అవుతాము. వెరీ ఇంపార్టెంట్. యా, నెక్స్ట్. ఇప్పుడు 2 శ్లోకాలు మనం చూసాం కదా. ఇప్పుడు 3వ శ్లోకంలో భగవంతుడు ఒక మంచి పాయింట్ చెప్తారు. ఇప్పుడు మనం క్షేత్రజ్ఞని చర్చించినప్పుడు క్షేత్రజ్ఞని ఆత్మతో మనం పోల్చి అండర్స్టాండ్ చేసుకున్నాం. కానీ కృష్ణుడు చెప్తున్నారు క్షేత్రజ్ఞకి ఇంకో మీనింగ్ ఉంది. ఏంటది? పరమాత్మ కూడా, అవునా? అది 3వ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నారు. సో నేను స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను. సంబడి కెన్ రీడ్ ఇట్. స్క్రీన్ మీద ఉంది. ఓకే, నేను రీడ్ చేస్తానండి. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి. దండత్ ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామ్. మూడో మూడో శ్లోకం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. అనువాదము. ఓ భారత, అన్ని దేహాలలో నేను కూడా క్షేత్రజ్ఞుడనని నీవు తప్పక తెలుసుకోవాలి. ఈ దేహమును, దీనిని తెలిసిన వాడిని అర్థం చేసుకోవడమే జ్ఞానమని చెప్పబడుతుంది. ఇది నా అభిప్రాయము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు. సో ఇక్కడ చాలా చాలా క్లియర్గా కృష్ణుడు 2 విషయాలు చెప్పారు ఇక్కడ. ఏంటా 2 విషయాలు? ఒక విషయం ఏంటంటే సర్వక్షేత్రేషు భారత, నేను కూడా క్షేత్రజ్ఞుణ్ణి. కానీ ఎటువంటి క్షేత్రజ్ఞుని? సర్వక్షేత్రేషు, అన్ని క్షేత్రాలు తెలుసుకున్నటువంటి క్షేత్రజ్ఞుణ్ణి నేను. మన జీవాత్మ కేవలం తన క్షేత్రం గురించే తనకి తెలుసు. ఈ డిఫరెన్స్ ఆల్రెడీ మనము చర్చించాము. ఇంకా రెండవది పాయింట్ ఇక్కడ ఏం చెప్పారు కృష్ణుడు? జ్ఞానం అంటే ఏంటి? క్షేత్ర మరియు క్షేత్రజ్ఞుడి గురించి తెలుసుకోవడము, వారి మధ్యలో ఉండేటటువంటి వ్యత్యాసాన్ని తెలుసుకోవడమే జ్ఞానము. వెరీ క్లియర్. సో ఫస్ట్ ఈస్ టు అండర్స్టాండ్ దాట్ భగవంతుడు క్షేత్రజ్ఞుడు, అన్ని క్షేత్రాలు తెలిసినటువంటి క్షేత్రజ్ఞుడు. రెండవది శరీరానికి ఇంకా ఆత్మకి భేదము తెలుసుకోవడమే అసలైన జ్ఞానము. ఈ 2 విషయాలు చెప్పారు ఇక్కడ. సో మనం ఆల్రెడీ చూసాము, భగవంతుడు పరమాత్మ రూపంలో అందరి హృదయంలో నెలకొని ఉన్నారు. ఎస్ ఆర్ నో? ఇది ఎన్నో చోట్లలో కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. సో వన్ ఆఫ్ ద ఫేమస్ వర్సెస్ ఇస్ సర్వస్య చాహం హృది సన్నివిష్టో, రైట్? అక్కడ చెప్పారు ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఆ శ్లోకంలో కూడా చెప్పారు. ఇంకా ఉపదృష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో, ఆ శ్లోకంలో కూడా చెప్పారు. సో ఆ విధంగా చాలా చాలా క్లియర్గా కృష్ణుడు ఏం చెప్పారు? నేనే ఆ వ్యక్తిని, ఎవరైతే అందరి హృదయంలో నివసిస్తున్నాను పరమాత్మ రూపంలో. సో పరమాత్మ అనేది కృష్ణుడి యొక్క అంశము.
చతుర్భుజ విష్ణుమూర్తి. సో ఆ విధంగా భగవంతుడు నెలకొని ఉన్నారు, ఇంకా అందరి హృదయంలో ఉన్నారు కాబట్టి సర్వ క్షేత్రేషు భారత, అందరి హృదయంలో ఉన్నారు కాబట్టి హీ నోస్ అందరి మనసులో ఏం నడుస్తుంది అనేది, ఎవరు ఎంత తీవ్రతతో భక్తి చేస్తున్నారు, ఎవరు ఎంత నిజాయితీతో భక్తి చేస్తున్నారు, ఎవరిలో ఎంత తీవ్రత ఉంది బాహ్యంగా కనిపించకపోయినా కృష్ణుడికి తెలిసిపోతుంది. నా ఎక్స్పీరియన్స్లో నేనేం చూశానంటే జనరల్గా భక్తి మార్గంలో ఇన్ వాట్ ఎవర్ ఫ్యూ ఇయర్స్ ఎక్కడైతే నేను ఈ క్లాసులు ఇచ్చే సేవ, ఇంకా వేరే వాళ్ళని కొంచెం కల్టివేట్ చేసే సేవ నాకు సీనియర్స్ ఇచ్చారు. నా ఎక్స్పీరియన్స్లో చూసింది ఏంటంటే, ఏ భక్తులైతే చాలా చాలా ఆతృతతో ఎదురు చూస్తుంటారో దాన్ని ఉత్కంఠ అంటారు సంస్కృతంలో. ఈ పదం గుర్తుపెట్టుకోండి, ఉత్కంఠ. కంఠ అంటే ఇది, ఆ? ఉత్కంఠ అంటే ఇలా నిలబడి చూస్తాం కదా, ఎవరైనా ఆతృతతో కావాలంటే ఇలా చూస్తాం మనం వస్తున్నారా లేదా. ఉత్కంఠ, ఈ విధంగా ఈ ఉత్కంఠ ఉన్న వాళ్ళు ఎక్కడ భక్తుల సాంగత్యం దక్కుతుంది, ఎక్కడ నాకు గురువు దగ్గర నేను వెళ్ళి ఉపదేశం తీసుకుంటాను, ఎక్కడ దేవుడి దర్శనం నాకు దక్కుతుంది అనే ఒక ఆతృత అనుక్షణం వాళ్ళ హృదయంలో ఆ, ఉంటుందో అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా తప్పిపోరు. ఆల్దో వాళ్ళు మంచి పరిస్థితుల్లో ఉన్నారా, వాళ్ళ భౌతిక పరిస్థితి ఎలా ఉంది, హస్బెండ్ కోఆపరేటివా, పిల్లలు మాట వింటున్నారా, ఇంట్లో డబ్బు ప్రాబ్లం నడుస్తుందా, ఆయన్ని హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయాడా, తల్లిదండ్రులు చనిపోయారా, భౌతికంగా ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఐ హ్యావ్ సీన్ దట్ దే ఆర్ ద పీపుల్ హూ లిటరలీ గెట్ ప్లేస్డ్ ఇన్ ద బెస్ట్ సిచ్యువేషన్ ఆఫ్ ప్రాక్టీసింగ్ భక్తి వెరీ సూన్. ఎందుకంటే ఇటువంటి ఆతృత ఉన్న వాళ్ళకి కృష్ణుడు కాకపోతే ఇంకెవరు స్పందిస్తారు చెప్పండి, ఇంకెవరున్నారు వాళ్ళకి స్పందించడానికి. ఎస్ ఆర్ నో? ఇఫ్ కృష్ణ డజంట్ రెస్పాండ్ దెన్ హూ విల్ రెస్పాండ్ టు దెమ్? ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా అటువంటి వాళ్ళ గురించి నేను ఎప్పుడు టెన్షన్ తీసుకోను, బికాస్ ఐ నో దట్ కృష్ణ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఎస్ ఆర్ నో? నేను చూస్తూ ఉంటాను, చాలామంది ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, నాకు తెలిసిపోతుంది వీళ్ళు చాలా ఆతృత ఉంది, ఎప్పుడు చూడండి ఎలా భక్తిలో ఎదగాలి అటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సో ఐ ఫీల్ వెరీ వెరీ రిలాక్స్డ్ వెన్ డీలింగ్ విత్ సచ్ డివోటీస్, ఎందుకంటే నేను ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే వినని వాళ్ళు ఉంటారో వాళ్ళ వెంట పడాల్సి వస్తుంది. అక్కడ హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఎటువంటి భక్తులకి ఎక్కువగా హార్డ్ వర్క్ నాకు ఉండదు కల్టివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇట్ బికాస్ దే ఆర్ సో సిన్సియర్ ఎట్ హార్ట్, దే మే నాట్ బి అడ్వాన్స్డ్, వాళ్ళు ఉన్నత స్థాయిలో లేకపోవచ్చు కానీ చాలా చాలా సిన్సియర్గా ఉన్నారు. సిన్సియర్గా ఉన్నందువల్ల కృష్ణుడు వాళ్ళని బెస్ట్ రకంగా ప్రతిస్పందిస్తారు. ఏ విధంగానైతే వాళ్ళు ముందుకు ఎదుగుతారు వెరీ సూన్, ఇప్పుడు కాకపోయినా వెరీ సూన్. ఐ హావ్ సీన్ దట్ ఇన్ మై ఎక్స్పీరియన్స్, రైట్? సో దాని అర్థం ఏంటంటే మనం భగవంతుడి ఒక కృప మనం పొందాలి అని అంటే ఆ ఉత్కంఠ ఉండాలి మన దగ్గర, ఆ ఆతృత ఉండాలి. వన్ షుడ్ నెవర్ బికమ్ రిలాక్స్డ్ ఇన్ భక్తి, ఏ పరిస్థితినే కానివ్వండి. ఎస్ సార్, నువ్వు జస్ట్ నేను ఒక డివోటీతో మాట్లాడుతున్నాను, సో రేపు ఏంటి ప్లాన్స్ అనేది, ప్రభు టుమారో ఇస్ నవరాత్రి, సో వీ హ్యావ్ అ హాలిడే, సో లెట్స్ గో ఫర్ మార్నింగ్ ప్రోగ్రామ్ టెంపుల్కి. దట్ ఈస్ అ ప్లాన్ డివోటీస్ హ్యావ్. ఎస్ ఆర్ నో? సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ డివోటీస్ కృష్ణుడి కేంద్రంలో పెట్టుకునే సమయం దొరకగానే వాళ్ళు కృష్ణుడి సేవ ఎలా చేయాలి, రేపు లీవ్ ఉంది కొంచెం ఎక్స్ట్రా రౌండ్స్ చేద్దాం, ఎక్కడైనా క్లాస్ వినడానికి వెళ్దాం. ఎస్ ఆర్ నో? సో మెనీ థింగ్స్ వీ కెన్ డూ on such occasions, right? That should be a Krishna conscious outlook that we should have. So అలాంటి ఉత్కంఠ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఐ రియలీ ఫీల్ కాన్ఫిడెంట్ దట్ కృష్ణ విల్ రెసిప్రొకేట్. అంత నమ్మకం నాకుంది 100% భగవంతుడి మీద. వాళ్ళని చక్కగా చూసుకుంటారు భగవంతుడు, ఏదేమైనా కానివ్వండి. నమే భక్త ప్రణశ్యతి, వాళ్ళకి అప్లై అవుతుంది, ఖచ్చితంగా అప్లై అవుతుంది. ఐ హావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్. అలాంటి భక్తులు ఎప్పుడు కూడా పథభ్రష్టం అయిపోయి బయటికి పోలేదు ఇప్పటిదాకా. కానీ ఉత్కంఠ లేదనుకోండి, దెన్ హూ కెన్ గ్యారంటీ అవర్ ప్రోగ్రెస్? జస్ట్ థింక్. ఉత్కంఠ లేదు, సీరియస్నెస్ లేదు, చూద్దాంలేండి ఏదో ఒకరోజు సీరియస్ అవుదాం, ఇంకా చాలా సమయం ఉంది, నేను ఆల్రెడీ చాలా చేస్తున్నాను, అటువంటి ఫీలింగ్ ఉందనుకోండి, దెన్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. అప్పుడు ఆధ్యాత్మిక జీవితం అనేది చాలా స్లోగా నడుస్తుంది. ఆ స్లోగా నడుస్తున్నందువల్ల మెల్లిమెల్లిగా ఇదంతా కూడా బోరింగ్గా అనిపించడం స్టార్ట్ అవుతుంది. అదే క్లాసు, అదే భగవద్గీత, అదే చెప్తాడు తిప్పి తిప్పి, ఆత్మ శరీరం వేరు,
కృష్ణుడు భగవంతుడు హరే అదే తిప్పి తిప్పి అదే చెప్తున్నారు. ఎన్నిసార్లు విన్నాను ఈ క్లాసు అని ఫీలింగ్ వస్తుంది. అదే భాగవతం క్లాసు తెలుసు మాకు. కృష్ణుడు కాళీయ లీల, ఇంకా గోవర్ధన లీల యాత్రలో విన్నాం మేము ఎన్నోసార్లు. సో ఇలాంటి ఫీలింగ్ వస్తుంది. అరే పరీక్షిత్ మహారాజు అంటున్నారు, దయచేసి మీరు ఆపకండి, మీరెందుకు శుక మహర్షి మీరెందుకు సంక్షిప్త రూపంలో చెప్తున్నారు, డీటెయిల్గా చెప్పండి నాకు. ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. శుక మహర్షి ఏమో, బాబు నీ దగ్గర టైం తక్కువ ఉంది, 7 రోజులు ఉన్నాయి, చెప్పడానికి చాలా మ్యాటర్ ఉంది నా దగ్గర అని తను సంక్షిప్త రూపంలో చెప్తుంటే ఈయనకి నచ్చట్లేదు పరీక్షిత్ మహారాజ్కి. ప్లీజ్ డీటెయిల్గా చెప్పండి, ఇంకా ప్రత్యేకంగా కృష్ణలీల నాకు డీటెయిల్గా కావాలి, వేరే ఏదైనా పర్వాలేదు. ఏ విధంగా భగవంతుడు ఆ, చిన్న బాలకృష్ణుడి రూపంలో ఏమేమి లీలలు చేశారు చెప్పండి ప్లీజ్ అని తను వేడుకుంటున్నారు. అరే నా మృత్యు రాబోతుంది ఇక్కడ, 2-3 రోజుల నుంచి 4-5 రోజులు అయింది, అన్నం తినలేదు, నీళ్ళు తాగలేదని టెన్షన్ లేదు ఆయనకి. ఒక్కసారి ఉత్కంఠ చూడండి ఎలా ఉంది. సో దిస్ ఇస్ ద లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ వీ నీడ్ టు డెవలప్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. మాయని అధిగమించడం అంత ఈజీ కాదు. మాయ ఇస్ వెరీ పవర్ఫుల్. సో ఉత్కంఠ లేకపోతే మాయ ఈజీగా పట్టేసుకుంటుంది. అవునా? ఎక్కడైనా చూడండి, ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళని ఫస్ట్ పట్టుకుంటారు, అవునా కదా? అటాక్ చేసేవాళ్ళు స్ట్రాంగ్గా ఉండే వాళ్ళని పట్టుకోరు, తెలుసు వాడు ఎదురుగా కొడతాడని. వీక్గా ఉండేవాడు ఫస్ట్ బలైపోతాడు, రైట్? సో అదేవిధంగా మన స్పిరిచువల్ ప్రాక్టీస్ని మనం వీక్ చేసుకోకూడదు, ఏ పరిస్థితి అయినా కానివ్వండి. అందరూ అదే చేస్తున్నారు కాబట్టి మనం కూడా అలా, నో, వీఆర్ డివోటీస్, అవర్ లైఫ్ ఈస్ డిఫరెంట్, అవర్ గోల్ ఈస్ డిఫరెంట్, వీఆర్ అ వెరీ డిఫరెంట్ పర్సన్, రైట్? ఇన్ ద సెన్స్ దట్ వీ హ్యావ్ అ డిఫరెంట్ ఎయిమ్ ఆల్ టుగెదర్. సో ఆ క్లారిటీ మనకి చాలా చాలా ఉండాలి. సో ఆ ఉత్కంఠ ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళని భగవంతుడు మంచిగా ప్రతిస్పందిస్తారు. సో వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు టెల్ దాట్ భగవంతుడు అందరి హృదయంలో ఉన్నారని హీ నోస్ ఎవరు ఏ లెవెల్లో భక్తి చేస్తున్నారు అనేది, అండ్ హీ విల్ గివ్ ద రైట్ అరేంజ్మెంట్ ఫర్ ఎవ్రీ వన్. ప్రభుపాదుల వారి లైఫ్ ఎగ్జాంపుల్ చాలదా మనకి తెలుసుకోవడానికి? ఎన్ని ఎన్ని ఓటములు చెప్పండి, ఎన్ని ఒడిదుడుకులు చెప్పండి. ఆ, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక అన్ని రకాలుగా బీట్ అయిపోయారు. 3 రకాల క్లేశాలు ఫుల్లుగా చెప్పండి. కానీ బికాస్ ప్రభుపాద్ వాజ్ సిన్సియర్ ఎట్ హార్ట్, ఈ యొక్క ప్రైస్ పే చేయాలి. సిన్సియరిటీ, నిజాయితీతో, నిజాయితీతో కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని కూడా వీ షుడ్ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ కృష్ణ దట్ ఐ వాంట్ యూ. ఏదేమైనా పర్వాలేదు, ఈ లైఫ్లో మాత్రం నేను ఛాన్స్ తీసుకోను. చాలా లైఫ్లలో చాలా చాలా చేశాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను, పిల్లల పెళ్ళిళ్ళు చేశాను, ఎన్నో జీవితాలలో మనం చేసాం ఇదంతా కూడా ఆల్రెడీ. కానీ ఈసారి కూడా అదే చేశాను అనుకోండి, పోతుంది మానవ జీవితం. అందుకనే వృత్రాసురుడు ఈ యొక్క కోరిక కోరుకున్నాడు తన ప్రార్థనలలో. ఏమన్నాడు తను? ఈ యొక్క పాయింట్ని తెచ్చాడు, తన ఉత్కంఠని చూపిస్తున్నాడు. తను ఏమంటున్నాడంటే, మమోత్తమ శ్లోక జనేషు సఖ్యం సంసార చక్రే భ్రమతః స్వకర్మభి త్వన్మాయయాత్మాత్మజదారదే గేహే శ్వాసక్త చిత్తస్య ననాథ భూయాత్ అని అంటున్నాడు. కృష్ణ దయచేసి నా ఒక కోరిక, నాకు మీ భక్తుల యొక్క సఖ్యము కావాలి, ఫ్రెండ్షిప్ కావాలి. తను మోక్షం కూడా అడగట్లేదు, ఆల్రెడీ మోక్షాన్ని రిజెక్ట్ చేసేసాడు. ననాక పృష్ఠం నచ పారమేష్ఠ్యం న సార్వభౌమం నరసాధిపత్యం న యోగ సిద్ధిర్ అపునర్భవం వా సమంజసత్వాం విరహయ్య కాంక్షే. ఆల్రెడీ రిజెక్ట్ చేసేసాడు. నాకు బ్రహ్మలోకం వద్దు, నాకు ధ్రువలోకం వద్దు, నాకు ఈ భూలోకం వద్దు, నాకు అధోలోకాలు కూడా వద్దు, ఏం వద్దు, నాకు మోక్షం కూడా వద్దు. మరేం కావాలి? మీ యొక్క భక్తుల ఫ్రెండ్షిప్ కావాలి, సాధు సాంగత్యం కావాలి. ఎందుకు? ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు, సంవత్సరాలు కాదు, ఇన్ని జన్మలు మీ భక్తుల యొక్క ఫ్రెండ్షిప్ లేకుండా సంసార చక్రే భ్రమతః స్వకర్మభి, భక్తుల ఫ్రెండ్షిప్ లేనందువల్ల సంసార చక్రంలో తిరుగుతూనే ఉన్నాను. ఈక్వేషన్ క్లియర్గా ఉందా అందరికీ? భక్తుల ఫ్రెండ్షిప్ లేదనుకోండి, ఒక వైష్ణవుడు వైష్ణవురాలు మీ జీవితంలో రాలేదనుకోండి, దేర్ ఈజ్ నో వే యూ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ సంసార చక్ర.
మనకి సంసార చక్రం నుంచి బ్రేక్ చేయడానికే భక్తులు మన జీవితంలో వస్తారు. అండ్ దట్స్ వై సంసార దావానలలీఢలోక త్రాణాయ కారుణ్య ఘనా ఘనత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే గురో శ్రీ చరణారవిందం. ఇక్కడ అదే విషయం చెప్పారు. సంసార దావానలంలో ఉన్నాం మనం. అగ్ని రగిలింది ఆల్రెడీ, అన్ని మూలలలో అగ్ని ప్రజ్వలించింది. దాని మధ్యలో ఉన్నాం. ఎలా అండి దాన్ని ఆర్పడం చెప్పండి? ఒక గురువు వస్తారు, ఒక గొప్ప వైష్ణవుడు వస్తారు. త్రాణాయ కారుణ్య ఘనత్వం. తను తన కరుణని, భగవంతుడి కరుణని తన దగ్గర పెట్టుకొని ఉన్నాడు గురువు. ఆ కరుణని ఇలా కురిపిస్తాడు. ఎలా కురిపిస్తాడు? మబ్బులు ఎలాగైతే వర్షం కురిపిస్తాయో అలా కురిపిస్తారు. ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య, అది గురువు. అటువంటి గురువుకి నా దండవత్ ప్రణామాలు. వందే గురోహ శ్రీ చరణారవిందం. అటువంటి గురువు యొక్క పాదపద్మములకు నా ప్రణామాలు అని ఆ ప్రేయర్లో చెప్తున్నారనమాట. అంటే భక్తులు మన జీవితంలో రాకుండా మనం సంసార చక్రం నుంచి బయటికి వెళ్ళరాదు. కానీ ఒకవేళ మన భక్తుల జీవితంలో వచ్చిన తర్వాత కూడా ఆ భక్తుల విలువ తెలుసుకోకుండా వారి సాంగత్యం యొక్క లాభం పొందలేదనుకోండి, అప్పుడు కూడా చిక్కిపోయి ఉంటాం. దిస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. కేవలం అంటే ఐఐటీలో అడ్మిషన్ చేయించేసి క్లాస్ రూమ్లో కూర్చోబెడితే అయిపోతుందా? అరే వాడు చదవాలి, ప్రాజెక్టులు చేయాలి, థీసిస్ రాయాలి, పాస్ అవ్వాలి, 4 years, మళ్ళీ 1 సంవత్సరం కూడా కాదు. అప్పుడు మళ్ళీ జాబ్ ఇంటర్వ్యూ ఇవ్వాలి, అప్పుడు జాబ్ వస్తుంది. ఐఐటి క్రాక్ చేయడమే ఒక పెద్ద తలకాయ నొప్పి అయితే ఐఐటి పాస్ అవ్వడం రెండో తలకాయ నొప్పి. ఇట్స్ నాట్ ఈజీ. అదేవిధంగా భక్తుల సాంగత్యం దొరకడమే దుర్లభం అని అంటే, భక్తుల సాంగత్యంలో ఉండి వారి లాభం పొంది సీరియస్గా ప్రాక్టీస్ చేయడం ఇంకా చాలా దుర్లభం. సో అందుకనే ఈ విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. ఉం? దాని తర్వాత ఒక విషయం, ఇంకో లెసన్ ఈ శ్లోకంలో ఏంటది? భగవంతుడు అన్ని సర్వక్షేత్రేషు భారత, అన్ని క్షేత్రాలు తెలిసినటువంటి క్షేత్రజ్ఞుడు కాబట్టి తను అనుక్షణం అందరినీ అబ్జర్వ్ చేస్తున్నారు. సో లెసన్ ఏంటి? అందరిలో మనం పరమాత్మని చూడాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరి హృదయంలో పరమాత్మ ఉన్నారు కాబట్టి వీ షుడ్ బి ఏబుల్ టు సీ దాట్. దాని అర్థం ఏంటి? శారీరక భేదాలు, మత భేదాలు, కుల భేదాలు, మేము ఈ కులము, మీరు ఆ కులము, మీరు ఈ కంట్రీ, ఆయన నల్లగా ఉన్నాడు, ఈయనేంటి ఇలా ఉన్నాడు, ఇవన్నీ ఎక్స్టర్నల్ అజ్ఞానం వల్ల కలిగేటటువంటి అండర్స్టాండింగ్ అనమాట. కానీ అసలైన జ్ఞానం ఏంటి? అందరి హృదయంలో పరమాత్మ, అదే కృష్ణుడు నివసించి ఉన్నారు. ఈవెన్ కాక్రోచ్ హృదయంలో కూడా కృష్ణుడు ఉన్నారు. ఆ దృష్టిని పెంపొందించుకోవడం. రెండవది, మన హృదయంలో ఉండి కృష్ణుడు ఏమని చెప్పారు? ఉపదృష్టానుమంత చా. ఉపదృష్ట అనుమంత. ఉపదృష్ట అంటే ఏంటి? ఉపదృష్ట అంటే సాక్షి. తను చూస్తున్నాడు మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం. ఆ? ఇంట్లో ఒకలాగా, భక్తుల మధ్యలో ఒకలాగా ఉన్నామా? కృష్ణుడు చూస్తున్నారు అన్ని. మనం ఎంత యాక్టింగ్ చేస్తున్నామో అంతా కూడా కృష్ణుడు నోటీస్ చేస్తున్నారు. భక్తుల మధ్యలో చాలా హంబల్గా ఉండడము, హరే కృష్ణ అంటూ నవ్వడము, ఇంట్లో కోపం చూపించడము, లేకపోతే ఆ, ఆమోదించబడనటువంటి పనులు చేయడము. కృష్ణ ఈజ్ వాచింగ్. యూ కెన్ చీట్ ద హోల్ వరల్డ్, యూ కెనాట్ చీట్ కృష్ణ. ద్యూతం ఛలయతామస్మి. మోసగాళ్లకే నేను మోసగాణ్ణి అని కృష్ణుడు చెప్తున్నారు భగవద్గీతలో. ద్యూతం ఛలయతామస్మి. ద్యూతం ఆడతావా నాతో? ఆ ద్యూతాలని, అందులో మోసం చేసే వాళ్ళని నేను మోసం చేస్తాను. దట్ ఈస్ కృష్ణ. సో అలా అని చాలా నిజాయితీతో ఉండాలండి మనం. బాటమ్ లైన్ ఇదే చెప్తాను నేను జనరల్గా ఈ యొక్క క్లాస్లో. మనం ఎంత నిజాయితీతో ఉంటామో అంత భగవంతుడికి ప్రియుడు అవుతామండి. మనం శుద్ధ భక్తులు కాకపోయినా పర్వాలేదు, ఇట్ ఈజ్ ఓకే. మనం ఉన్నత స్థాయిలో లేకపోయినా పర్వాలేదు, ఇట్ ఈజ్ ఓకే. కానీ చాలా నిజాయితీతో ఉండాలి, ఇంకా సిన్సియర్గా ఉండాలి. కొంతమంది నిజాయితీతో ఉంటారు కానీ వాళ్ళలో ఉత్సాహం ఉండదు, అది ఒక ప్రాబ్లం. కొంతమందిలో ఉత్సాహం ఉంటుంది, నిజాయితీ ఉండదు.
దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. చాలా ఉత్సాహంగా ఉంటారు, ప్రభు ఇది చెప్పండి ఏం సేవ చేయాలి, ఇది అది అన్నీ చేసేస్తాం. కానీ ఎప్పుడెప్పుడు కూటినాటి బిహేవియర్ అంటే కపటం బిహేవియర్ని చూపించడము, ఎదటోళ్ళని మ్యానిపులేట్ చేసే బిహేవియర్, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. నాట్ గుడ్. ద మూమెంట్ మనం వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము అని అంటే అదే కపటం. వెరీ క్లియర్. మనం ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం నా వాయిస్ ద్వారా, నా టాలెంట్ ద్వారా, నా హెయిర్ స్టైల్ ద్వారా, నా డ్రెస్ ద్వారా, ఎక్సెట్రా ఎక్సెట్రా. దట్ ఇట్ సెల్ఫ్ విత్ కపటం. బికాస్ జీవాత్మకి ఇదేది కూడా చెల్లదు. ఎస్ ఆర్ నో? జీవాత్మ ఇస్ ప్యూర్ స్పిరిచువల్. ఏదైతే కాదో అది ప్రదర్శిస్తున్నాం మనం, దట్ ఈస్ నోన్ అస్ కపటం. ఈ శరీరం కానే కాదు, నేను సింగరు కాదు, నేను డాన్సరు కాదు, నేను భగవంతుడి దాసుడిని. ఈ సింగరు డాన్సర్ ఇదంతా కర్మని బట్టి వస్తుంది. దట్స్ ఇట్. వై సంబడి హ్యాస్ అ గుడ్ వాయిస్, వై సంబడి కెన్ సింగ్ వెరీ నైస్లీ వితౌట్ ట్రైనింగ్? టెల్ మీ. దెర్ ఇస్ నో లాజికల్ ఎక్స్ప్లెనేషన్. అండ్ ఇఫ్ యూ సెండ్ సంబడి ఇన్ ట్రైనింగ్ స్కూల్, ఈవెన్ ఆఫ్టర్ 5 years దే ఆర్ unable to sing properly, because that also comes through the past acquired karma. Yes or no? So మనం ఏది కాదు, వీఆర్ సింప్లీ దాసానుదాస. సో ఈ యొక్క విషయం మనము గుర్తుపెట్టుకొని మన బిహేవియర్ ఎలా ఉండాలి, ఎల్లప్పుడూ కృష్ణుడు నన్ను అబ్జర్వ్, కృష్ణుడు నా పక్కమటే ఉన్నారు. ఒకసారి ఊహించండి, కృష్ణుడు మీ పక్కమటి ఉంటే మీరు ఎలా బిహేవ్ చేస్తారు? అలా బిహేవ్ చేయాలి. ఇది ఊహించడానికి కాదు, నిజంగానే కృష్ణుడు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. పాయింట్ ఏంటంటే మనం మర్చిపోతాం, కృష్ణుడు ఇక్కడ ఉన్నారు, నన్ను అనుక్షణం అబ్జర్వ్ చేస్తున్నారంటే నేను ఏ పిచ్చి చేష్టలు చేయరాదు, ఎవరిని నిరాదరించరాదు, ఎవరి పట్ల అసూయ భావము పెంపొందించుకోరాదు. అరే ఆయన ఏంటి చాలా ఎదుగుతున్నాడు నాకంటే తర్వాత వచ్చి, ఇలాంటి ఫీలింగ్ వస్తే ఫస్ట్ తెలిసేది ఎవరికి? ఆ వ్యక్తికి, గజకృష్ణుడికి తెలిసిపోతుంది. ఓహోహో శ్రీనివాస్, చాలా ఈర్ష్య కలుగుతుంది నీకు సుబ్బారావు ప్రభుని చూసి. ఉమ్, సరే. తో కృష్ణుడు అనుకుంటారు, అరే నువ్వు ఇన్ని క్లాసులు ఇచ్చి ఇంత భక్తి చేసి వేస్ట్ అసలు, ఎందుకంటే నీకు ఈర్ష్య కలుగుతుంది. సరేనా? సో మన ఆలోచనల్ని మనము కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఇటువంటి ఆలోచన కృష్ణుడికి నచ్చుతుందా లేదా, భగవత్ ప్రీతి అర్థం, రైట్? సో ఆ విధంగా మనం జీవించాలి. ఏది చేసినా మన గురువులు, కృష్ణుడు మనతో పాటు ఉన్నారనే ఒక భయము, ఫీలింగ్తో మనము ఉండాలి. వీ షుడ్ బి వెరీ అలర్ట్. అరే గురు ప్రభుపాదుల వారు నన్ను చూస్తే ఏమనుకుంటారు నేను ఇలా చేస్తే, అవునా కాదా? రైట్. సో అందుకనే వన్ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. దాని తర్వాత ఇంకొక పాయింట్ చెప్పి ముగిస్తాను. అండ్ 4th 5th శ్లోకాస్ వీ కెన్ టేక్ టుమారో. సో ఒక పాయింట్ లెసన్స్ కూడా కొంచెం డిస్కస్ చేద్దాం, రైట్? నాట్ జస్ట్ ఇది కొంచెం టెక్నికల్ చాప్టర్. సో టెక్నికల్ చాప్టర్లో కూడా కొంచెం లెసన్స్ డిస్కస్ చేస్తే ఇట్ విల్ బి మోర్ నరిషింగ్ ఫర్ అస్. ఇంకోటి ఏంటి, జీవాత్మ పరమాత్మ రెండు సెపరేట్ అనే విషయం చాలా చాలా క్లియర్గా ఏర్పడుతుంది. సో జీవాత్మ పరమాత్మ రెండు ఒకటా వేరా? ఎవరు చెప్తారు? ఇద్దరిలో సమానత్వం ఉందా ఏదైనా? ఏ సమానత్వం లేదు, ఇద్దరు 100% భిన్నము. లేకపోతే ఇద్దరు భిన్నము కానే కాదు, 100% సమానము. ఎవరు చెప్తారు? ప్రభుజీ సమానం కూడా భిన్నము కూడా రెండు ఉన్నాయి. ఎస్, వెరీ గుడ్. సో జీవాత్మ పరమాత్మలో అంటే జీవ ఈశ్వర, భగవద్గీతలో టోటల్గా 5 ఉన్నాయి కాన్సెప్ట్స్. ఏంటవి? జీవ ఈశ్వర ప్రకృతి కాల కర్మ, రైట్? సో జీవ ఈశ్వర అంటే జీవ అంటే జీవాత్మలం, ఈశ్వర అంటే భగవంతుడు. ఇద్దరిలో సమానత్వం కూడా ఉంది, భిన్నత్వం కూడా ఉంది. అందుకనే దీన్ని అచింత్య భేదాభేద తత్వము అని అంటారు, రైట్? సో అచింత్య భేద, అచింత్య అంటే ఈజీగా తెలుసుకోలేమన్నమాట, దాన్ని అచింత్య అంటారు, అచింత్య శక్తి అంటారు కదా. అరే ఇది చాలా డిఫికల్ట్గా ఉంది తెలుసుకోవడం, ఎసర్ను అలా. ఇంకా ఎన్నో విషయాలు అచింత్యము మన లోకంలో కూడా చుట్టుపక్కన చూస్తే, ఎసర్ను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆవుకి గడ్డి తినిపిస్తున్నారు, ఆవు తెల్ల పాలిస్తుంది, ఇంకా పాలల్లో అన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి, ఆ గడ్డిలో లేవు. ద బిగ్గెస్ట్ క్వశ్చన్, వేర్ ఇస్ ఇట్ కమింగ్ ఫ్రమ్? గడ్డిలో మహా అని తిప్పితే అందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కొంచెం షుగర్ ఉంటుంది, ఎక్సెట్రా. బట్ మిల్క్ హ్యాస్ కాల్షియం, మిల్క్ హ్యాస్ ఆల్ ద న్యూట్రియంట్స్, జస్ట్ నేమ్ ఇట్. ఎక్కడి నుంచి వచ్చాయి? బికాస్ ఇన్పుట్లో ఇవ్వకుండా అవుట్పుట్లో ఎలా వచ్చింది? థింక్ లాజికలీ. బ్యాలెన్స్ అవ్వట్లేదు కదా. అన్లెస్ యూ గివ్ సంథింగ్, హౌ కెన్ ఇట్ కమ్ అవుట్? యూ క్రియేట్ ఎనీ మషీన్, అల్టిమేట్లీ ఇట్ హ్యాస్ టు బ్యాలెన్స్. ఇచ్చిందే బయటకు వస్తుంది, సార్. నో. సో అచింత్య శక్తి భగవంతుడు ఇచ్చారు, దాని ద్వారా ఒక తల్లి పాలల్లో అవన్నీ న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే భగవంతుడికి తెలుసు
ఎదుగుతున్నటువంటి శిశువుకి ఆ న్యూట్రియంట్స్ కావాలని. ఎస్ ఆర్ నో? రైట్. సో అదేవిధంగా ఈ జీవాత్మ పరమాత్మ రెండు సమానము కూడా భిన్నము కూడా. సమానం ఎలా? గుణాత్మకంగా సమానం, గుణపరంగా. గుణపరంగా అంటే క్వాలిటీ పరంగా. పరమాత్మ సచ్చిదానందము, జీవాత్మ కూడా సచ్చిదానందం. పరమాత్మకి ఎటువంటి భౌతిక కల్మషాలు ఉండవు, జీవాత్మకు కూడా ఎటువంటి భౌతిక కల్మషాలు యాక్చువల్గా ఉండదు ఒరిజినల్గా. భౌతిక జగత్తులో ఉన్నప్పుడు కల్మషాల ఆవరణ వస్తుంది, కానీ జీవాత్మలో కల్మషాలు ప్రవేశించవు. జీవాత్మ ఆధ్యాత్మికం కాబట్టి అందులో ఏది భౌతికం ఎంట్రీ అవ్వరాదు, ఆవరణ వస్తుంది. రైట్, అలా. సో ఆ విధంగా ఇద్దరిలో సమానం ఉంది, సచ్చిత్ ఆనంద. కానీ భిన్నత్వం కూడా ఉంది. ఆ? మనము అణు, భగవంతుడు విభూ. రైట్, భగవంతుడు చాలా శక్తివంతమైన వాడు, కానీ మనము అంశము, భగవంతుడు స్తోత్రము. ఉందా తేడా? ఆ తేడా ఉంది. సో తేడా కూడా ఉంది, సమానత్వం కూడా ఉంది. క్వాలిటీ వైజ్ తేడా ఉంది, క్వాంటిటీ వైజ్ క్వాలిటీ వైజ్ సమానత్వం ఉంది, క్వాంటిటీ వైజ్ తేడా ఉంది. రైట్, భగవంతుడి దగ్గర ఎంత శక్తి ఉంటే మన దగ్గర ఎంత ఉంది. ఎస్ సార్, ఆ విధంగా. సో అలా ఇది ఒక ఇంపార్టెంట్ లెసన్ తెలుసుకోండి. ఎందుకంటే ఎన్నో ఎన్నో సంస్థలలో మీరే పరమాత్మ, మీకు భగవంతుడికి తేడా లేదు, ఇటువంటి విషయాలు నడుస్తుంటే అందుకనే మనకు ఆచార్యులు చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఓకే, సో ఇప్పుడు విరామం తీసుకుందాం, బికాస్ టైమ్ ఈజ్ ఆల్రెడీ అప్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.